విశ్వమంతటం ఆనంద ఆనంద క్రిస్మస్, సంతోష ఆనంద క్రిస్మస్. ఓ లోకమందున్న మానవులారా, మీరు పారవేయబడిన వాడు కాదు. నేను తొట్టిలో ఎలాగైతే కొత్తి గుడ్డను చుట్టి భద్రం చేయబడ్డాను, అలాగూ మీరందరూ కూడా నా ద్వారా భద్రం చేయబడిన వారే.
రక్షించడానికి దేవుడు వచ్చారు. రక్షించడానికి పశువుల తొట్లకు వచ్చారు. రక్షించడానికి సిలువేయబడ్డారు. మరి యొక్క 100వ వచనం వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసినట్లు అటువంటి క్రిస్మస్, ఆత్మ యందు గంతులు వేసే క్రిస్మస్ మనకు అనుగ్రహించిన పరలోకపు దేవుని వైపు చూచు దేవా మీకే స్తుతి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
power, the Holy Spirit of the Lord imprinted himself into the womb of Mary, and later that was the first Christmas celebrated. ఈ లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకులకు మనం సాక్ష్యం ఇచ్చే నక్షత్రములుగా మనం ఉండాలి. యేసు ద్వారా ఈ సృష్టి కలిగింది. 2000 సంవత్సరాల క్రితం ఆ యేసే, ఆ సృష్టికర్తే మనందరిని రక్షించడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. Maranatha to everyone present here. I thank the Almighty, the most praised God, for giving me this precious time. First of all, I would like to give you all the greetings of Christmas of this 2016, the fire of revival. ఈ 2016 సంవత్సరములో ఉజ్జీవ జ్వాల వస్త్రములోనికి మనల్ని ప్రవేశపెట్టి క్రిస్మస్ పండుగలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. So my dear friends, I would like to give a small message for few minutes. ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు క్రిస్మస్కి సంబంధించిన ఒక చిన్న వాక్యం మీకు తెలియజేయాలనుకుంటున్నా. అసలు క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ గ్రంథములో మనము చూచినట్లయితే లూకా సువార్తలో 2వ అధ్యాయములో 12వ వచనములో క్రిస్మస్ మొదలైంది అని అనుకోవచ్చు. గొర్రెలు కాపర్లైన వారు బాలునిగా ఉన్న ప్రభువారి యొద్దకు వచ్చి నమస్కరించారు. అక్కడ ప్రారంభమైందేమో క్రిస్మస్ అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ పండితులైన వారు తెలియజేసేది ఏమిటంటే, మొట్టమొదటి క్రిస్మస్ ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే దేవుని శక్తి కన్య అయిన మరియను ఆవరించి దేవుని కుమారుడుగా ఒక శిశువుగా మరియ గర్భములోనికి ప్రవేశించారో అదే మొట్టమొదటి క్రిస్మస్ పండుగ అని అన్నారు. బోలో యేసు మహారాజుకి. So if you go back from the shepherds, from the wise men, from Mary, from Joseph, if you go back and if you go to the conception of when Virgin Mary was conceived by the Holy Spirit, that was the first time Christmas was celebrated. So my dear friends, we all have gathered here, and the main part of the verse from the Bible I would like to tell you is from John 1st chapter 14th verse. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. We can see that a very lovely word written. You might be thinking this can't be a proper sentence or a proper verse for the Christmas. ఈ వచనము ఈ రోజు కార్యక్రమానికి క్రిస్మస్ పండుగకి అంతగా సంబంధించిన వచనము కాదేమో అని మీలో కొందరు అనుకోవచ్చు. But today if we see, this verse is completely about how the Lord had come to this world, how we love the world, and how He is still loving the world and still wants to take the world with Him. If we see from the 1st chapter 14th verse John, the word became flesh. దేవుని వాక్యము శరీరధారి అయి అని వ్రాయబడి ఉంది. If we see 2000 years ago, the word of God had come into this world as a flesh, and later it is written and lived among us. వాక్యమైన దేవుడు నరునిగా ఈ లోకానికి మానవునిగా వచ్చి వేశారు. అది ఒకటైతే, రెండవది he lived among us, మన మధ్య నివసించుచున్నారు. అది రెండవది. అయితే 2000 సంవత్సరముల క్రితము కన్య అయిన మరియ గర్భములోనికి వచ్చి వేసిన దేవుడు నరునిగా వచ్చి వేశారు. ఆయన అసలైన
దేవుడు, అసలైన నరుడు. దైవజన దేవదాస్ అయ్యగారు అన్నట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు అసలైన దేవుడు, అసలైన నరుడు. కొంతమంది అంటారు యేసు క్రీస్తు ప్రభువారు సకము దేవుడు సకము మనిషి అని కొందరు సంబోధిస్తారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు అసలైన దేవుని, అసలైన నరునిగా ఈ భూలోకమందు జీవించారు. క్రిస్మస్ మొట్టమొదటిగా మరియ గర్భములో జరిగింది. When was the power, the Holy Spirit of the Lord imprinted himself into the womb of Mary, and later that was the first Christmas celebrated. అయితే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. So my dear friends, we have to see 4 things in this verse. First thing, the word became flesh. The second thing, lived among us. The third thing, he shown his glory to the people. And the fourth thing, the truth and grace, krupa satyamulu. So my dear friends, in this world we can't find all these things anywhere. మానవులో ఒకవేళ సత్యము ఉంటే కృప ఉండదు, ఒకవేళ కృప గాక ఉంటే సత్యము ఉండదు. We see the Lord had come to this world 2000 years ago in the form of flesh, and he lived among the sinners of this world. And the third thing, he had shown his glory. ఆయన మహిమను మానవులైన వారికి దేవుడు చూపించారు. మనము చూసినట్లయితే యోహాను సువార్తలో 2వ అధ్యాయం 11వ వచనములో, from John 2nd chapter 11th verse, he thus revealed his glory and his disciples believed in him. దేవుడు ఆయన మహిమను చూపించారు, అందుకని శిష్యులైన వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎక్కడ దేవుడు ఆయన మహిమను కనపరిచారు? When did the Lord show his glory to the people? First thing, to the shepherds he showed his glory. గొర్రెల కాపరులైన వారికి దేవుడు ఆయన మహిమను చూపించారు. Second thing, to the wise men he showed his glory. అక్కడ తూర్పు దేశపు జ్ఞానులైన వారికి ఆయన మహిమ ఏంటో వారికి చూపించారు. The Lord showed his glory to Mary and Joseph. మరియకు యోసేపులకు కూడా ఆయన మహిమను చూపించారు. We see the disciples itself saw the glory of Jesus. So my dear friends, 2000 years ago, the mighty Lord had come to this world in the form of human flesh. He lived among the humans. He made his habitation as a human being. He lived among us. He lived in this earth for 33.5 years. He crucified himself on the cross, and soon he's going to come in clouds. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దేవుడు వచ్చి వేశారు, నరావతారిగా వచ్చి వేశారు. పాపుల మధ్య మన మధ్య ఆయన నివసించారు. మూడవది, ఆయన మహిమను మనకందరికి చూపించారు. కృపా సత్యములు అనబడివి మనకు చూపించారు. In the end, if we say, it's an invitation for everyone among here. ఈ వచనమంతా మనము చదివితే చివరికి చూస్తే ఈ వచనం ఎలాంటిదంటే మనకు ఒక ఇన్విటేషన్ లాంటిది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, whoever have come here today, we all have to get ready for the invitation. Everybody have received the invitation. అయితే ఒక పాస్టర్ గారు ఒక అతనికి దేవుని యొక్క జన్మమును గూర్చి, దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు, మానవుల కొరకు ఈ లోకానికి వచ్చారు, ఎన్నో అద్భుతాలను చేశారు, ఆయన మానవుల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఒక అతనికి చెప్తుంటే అతను అన్నాడట, నేను అసలు నమ్మనన్నాడట. ఏమన్నాడు? నమ్మను అన్నాడు. ఎందుకంటే దేవుడే గాక దిగువచ్చి నాకు చెప్పితే అప్పుడు నమ్ముతాను అని అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, దేవుడే గాక దిగువచ్చి చెప్పితే నమ్ముతాను అంటున్నావు, 2000 సంవత్సరముల క్రితము దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయనను ఆయన కనపరుచుకున్నారు, ఆయనే తెలియజేశారని చెప్పారట. బోలో యేసు మహారాజుకి. So today you have received the invitation. The Lord had come in flesh and showed his glory. He lived among us and he showed the grace and the truth to follow him. So from today onwards, in this year of the fire of revival, receive the invitation, follow Jesus, be a follower of Christ and move up to the heaven. ఈ రోజు క్రిస్మస్ పండుగకు వచ్చిన మనమందరం ఎన్నో బహుమానాలు తీసుకొని వెళ్తున్నాం.
క్రిస్మస్ మ్యాజిక్ అని అంటారు కొందరు. ఈరోజు మ్యాజిక్ ఏంటి? క్రిస్మస్ గిఫ్ట్స్ ఏంటి? మనం మారు మనసు పొందడమే అది గొప్ప మ్యాజిక్. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడమే గొప్ప బహుమానాలు. ఈరోజు వచ్చిన మనమందరము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనే బహుమానము పొందుకొని మనం వెళ్దాము. అటు గొప్ప భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. బోలో యేసు మహారాజుకి.